స్టాక్ మార్కెట్లో మనం తరచుగా రెండు పదాలు వింటూ ఉంటాం. ఒకటి బుల్ మార్కెట్, రెండు బేర్ మార్కెట్. బుల్ మార్కెట్ మరియు బేర్ మార్కెట్ అంటే ఏమిటి? వీటి మధ్య తేడా తేడా ఏమిటో చూద్దాం. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, మార్కెట్ విత్ గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బేర్ మార్కెట్ అండ్ బుల్ మార్కెట్. వీటి మధ్య తేడా ఏంటో చూద్దాం. మొదటగా బుల్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో షేర్ల ధర ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో షేర్స్ ఎక్కువగా కొనాలనుకుంటూ ఉంటారు, ఇన్వెస్టర్లకి నమ్మకం కలుగుతుంది అండ్ కంపెనీ యొక్క షేర్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక షేర్ ధర ఇప్పుడు 100 రూపీస్ ఉంది. అది 100 నుంచి 150, 150 నుంచి 160, 170 అలా పెరుగుతూ ఉంటే దాని బుల్ ప్రభావం ఉందని అంటూ ఉంటారు. బేర్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు అనేవి తగ్గుతూ ఉంటాయి. దాన్నే బేర్ మార్కెట్ అంటారు. ఈ సమయంలో ఎక్కువగా షేర్లు అనేవి అమ్మేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో భయం పుడుతూ ఉంటుంది. ఈ కంపెనీ షేర్ల ధరలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక కంపెనీ షేర్ ధర 200 ఉంది అనుకుందాం. అప్పుడు 200 నుంచి 190, 180, 170 అలా తగ్గుతూ ఉంటే దాన్ని బేరిష్ ట్రెండ్ లో ఉందని అంటూ ఉంటారు. ఇప్పుడు బుల్ అండ్ బేర్ మధ్య తేడాలు ఏంటో చూద్దాం. బుల్ మార్కెట్ ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ ఉంటాయి, కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది, ప్రాఫిట్ అవకాశాలు ఎక్కువ. బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు ధరలు తగ్గుతూ ఉంటాయి, అమ్మకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఎందుకు బుల్ అండ్ బేర్ అని పిలుస్తూ ఉంటారు? బుల్ తన కొమ్ములతో పైకి దాడి చేస్తుంది, అందుకే పైకి వెళ్తే మార్కెట్ ను బుల్ మార్కెట్ అంటూ ఉంటారు. బేర్ తన పంజాతో కిందకు కొడుతుంది, అందుకే కిందకి పడే మార్కెట్ ను బేర్ మార్కెట్ అంటూ ఉంటారు. ఇన్వెస్టర్లు ఈ టైంలో ఏం చేయాలి? బుల్ మార్కెట్ వచ్చినప్పుడు మంచి కంపెనీలో ఆలోచించండి, పెట్టుబడి పెట్టండి. భయపడకుండా ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు. బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, స్ట్రాంగ్ కంపెనీలలో ఎస్ఐపి లేదా చిన్న చిన్న పెట్టుబడులు కొనసాగించండి. మీకు ఇప్పుడు బుల్ అండ్ బేర్ అంటే ఏమిటో అని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్కు ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ.